రేవంత్ రెడ్డి పాలన మంచిగుందా, కేసీఆర్ పాలన మంచిగుందా? కేసీఆర్ పాలన అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి మేలు జరిగింది, పదవులు వాళ్ళ ఇంట్లోనే వచ్చినాయి, ప్రాజెక్టులు వాళ్ళ కోసం కట్టేట్టే ఉంది. ఆయన ఫామ్ హౌస్ నుంచి పోయా ఎందుకు మీకు నీళ్ళు రాలే? మాకు కొసలకు రావట్లేవు. అంటే మా ఆరోపల్లి మండలం వస్తున్నాయి, అవతల నూతనకాల మండలం అయితే తుంగతుర్తి మండలం వాళ్ళకు కొస నీళ్ళు కూడా పోట్లేదు సూర్యాపేట బార్డర్ వరకు. ఇప్పుడు కుటుంబానికి అన్ని మేలు జరిగిందంటే మరి కుటుంబం అంతా ప్రజలకి అంకితమయ్యారు, వాళ్ళంతా కొట్లాడిరని చెప్తారు కావాలి. మరి ఇప్పుడు మళ్ళీ ఆస్తుల కోసం కొట్లాడుకుంటారు ఇప్పుడు. ఇప్పుడు ఆస్తుల కోసం ఎట్లా కొట్లాడుకుంటారు? అన్ననే ఆడు దిక్కుమాల నాయకుడు, ఆడవాళ్ళని చూడడు, బీసీలను చూడడు. బీసీలకు ఇప్పుడు 42% అంటారు. 42% 10 ఏళ్ళ అధికారం నుండి ఎందుకు కొట్టలేదు? పదవులన్నీ బావ ఊసే మావ ఊసే ఇంకోటి అలా సడకుని కొడుకు ఆ కొడుకు వాళ్ళంతా వస్తున్నాయి. వెల్మ దొరలు వాళ్ళు దొరలకే అని పదవులు పోయినాయి. ఇప్పుడు కవిత రేవంత్ రెడ్డి మెడల్ ఉంచి బీసీ తెచ్చిన అంటుంది కదా, వాళ్ళ అయ్యే మెడల్ ఉంచితే బాగుంటుంది. మెడల్ రేవంత్ రెడ్డి కాదు ఉంచేది. 10 ఏళ్ళ వాళ్ళ అయ్యే మెడల్ కాదు, శివులనన్న ఊదలే మాట. 42% చెయ్యి డాడీ అని ఒక శివులనన్న చెప్పలే, ఇప్పుడు మెడల్ ఉంచుతా ఉంటుంది. మెడల్ కాదు, ఫస్ట్ ఆయన నోట్లే శివులనన్న ఆ వాక్యాన్ని వేస్తే బాగుండు. ఫస్ట్ 10 ఏళ్ళలో వాళ్ళే ఇప్పుడు ఏదో అధికారం నుండి ఏం చేయలేదు. ఇప్పుడు కొత్తగా సంవత్సరం కాలే వీళ్ళని ఇంత శాతం చేయాలా అంత శాతం చేయాలనే విధంగా మాట్లాడు. కవితను కరెక్ట్. బీసీలు వాళ్ళని వాళ్ళు ఎంపడపోయే అవకాశం లేదా? ఇప్పుడు ఈమె 10 ఏళ్ళ కాలం అధికారంలో ఉండి అలా అయ్యే ముఖ్యమంత్రి ఆమె బంగారు తెలంగాణ, బంగారు బోనం, బంగారు బతుకమ్మ అన్ని పెట్టుకుని విదేశాల్లో మొత్తం తిరిగింది. బంగారు తెలంగాణ అయిందా ఏమన్నా? బతుకమ్మను ప్రపంచ దేశాల బతుకమ్మ చేసింది. ప్రపంచ లెవెల్ తిరిగిన దేశం అంటూ లేకుండా బతుకమ్మ ఆడి వచ్చింది. మరి ఇక్కడ బతుకమ్మలు ఏమన్నా బంగారు బతుకమ్మలు ఆడిపించారా 10 ఏళ్ళ? సో మొత్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళా రేవంత్ సర్కార్ కూలిపోతుంది, మా అధికారాలకు వస్తామంటారు కదా, అది కళ. ఇప్పుడు